హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ఎగ్ పఫ్స్ రెడీ చేయబోతున్నాం. సూపర్ మరి ఎలా చేయాలో చూద్దాం. మన బేకరీ స్టైల్ పఫ్ అంటే లేయర్గా వచ్చే క్రిస్పీ పఫ్స్ మన ఇంట్లో సింపుల్గా కొన్ని టిప్స్తో మంచిగా చేసుకోవచ్చు. అందరూ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అందరికీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో 200 గ్రామ్ దాకా మైదా పిండి వేశాను. దానికి తగినట్టు ఉప్పు వేసాను. కొంచెం వాటర్ పోసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనం మన టేబుల్ టాప్ మీదకి ఆ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మైదా పిండి చల్లకుండా బాగా మెత్తగా వచ్చేదాకా కలుపుకోవాలి. అంటే మరి మనం బ్రెడ్ అవి చేసేటట్టు అంత అవసరం లేదు. జస్ట్ ఇది సాఫ్ట్ పిండి అయ్యేదాకా ఒక 2-3 నిమిషాలతో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన చేతులు అదుకునేదంతా పోయింది కదా, ఇప్పుడు క్లీన్ అయిపోతుంది. అలాగే సాఫ్ట్ పిండి రెడీ అయింది. ఇప్పుడు మనం ఇలా ఉండలాగా చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా, దానికోసం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం ఈ పిండిని తీసుకొని అదిగో చూడండి, ఏదో కొంచెం సాఫ్ట్గా ఉంది. ఈ సాఫ్ట్గా వచ్చిన పిండిని కొంచెం మైదా పిండి చల్లుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మనం 2 బౌల్స్ చేద్దాము. కొంచెం వెన్న మనకి అవసరం ఉంది. వెన్న పూస అంటారు కదా, అది బటర్ అవసరం ఉంది. అది బయట కొనుక్కునేదైతే అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. మన ఇంట్లో చేసాం కాబట్టి దాంట్లో సాల్ట్ ఉండదు. ఇప్పుడు ఈ మైదా పిండిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 బౌల్స్ వచ్చింది కదా మనకి, అలాగే 2 లేయర్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి ఒకే లేయర్గా చేసినా పర్వాలేదు. అంటే మనకి ఇప్పుడు 2 చేస్తే మనకి ఒక లేయర్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే కొంచెం టైం సేవ్ అయినట్టే కదా. ఒకే లేయర్ చేస్తే 2 సార్లు మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇలాగే షీట్స్ రెడీ చేద్దాము. ఒక షీట్ రెడీ చేసి పక్కన పెడదాము. మనకి షేప్ ఏం పర్వాలేదు. ఇప్పుడు మన ఒక షీట్ రెడీ అయింది. దీన్ని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టండి. అదుకోదు, ఎందుకంటే మనం పిండి చల్లుకున్నాం కదా. పక్కన పెట్టేసి ఇంకా ఒక షీట్ కూడా రెడీ చేద్దాము. ఈ మ్యాక్సిమం మనకు కుదిరేటట్టు అంత చేసేసుకోండి, ఏం పర్వాలేదు. అంటే ఈ 2 ఒకే షేప్ ఒకే సైజులో ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం తీసి పెట్టాం కదా బట్టరు, మనం 200 గ్రామ్ దాకా పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 100 గ్రామ్ దాకా బటర్ అవుతుంది. మనం అప్రాక్సిమేట్గా చెప్తాం కానీ కరెక్ట్గా చెప్పలేము. అంటే ఇలా పూసుకోవాలి కదా. ఒక లేయర్ మీద బాగా ఏదైనా బ్రష్ తీసుకొని రాయొచ్చు, కానీ చేతితో రాస్తే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కదా. మొత్తం అన్ని చోట్ల రాయాలి. ఇలా మొత్తం రాసిన తర్వాత మనం ఇంకా ఒక లేయర్ రెడీ చేసి పెట్టాం కదా, ఆ షీట్ని కూడా పైన ఇలా వేసేసేయండి. ఇదిగో ఇలా మొత్తం కవర్ అయ్యేటట్టు వేసేయాలి. ఇప్పుడు మన 2 లేయర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ బటర్ తీసుకొని దీని మీద కూడా స్ప్రెడ్ చేస్తున్నాము. ఇదిగో బాగా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కూడా మీరు చూస్తూ ఉండండి. మనం ఇలాగే ఫోల్డ్ చేస్తేనే మన పఫ్ అనేది కరెక్ట్గా లేయర్గా వస్తుంది. మన ఫోల్డింగ్ మధ్యలో బటర్ రావాలి. బటర్ వస్తేనే మనకి బటర్ కరిగేటప్పుడు ఆ లేయర్ అంతా తెలుస్తూ ఉంటుంది, బాగా విడివిడిగా వస్తుంది. ఇలా రాసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లేయర్ అంతా విడివిడిగా ఉంటుంది, ఎందుకంటే బటర్ మెల్ట్గా ఉంది కదా, అందుకని. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి మన లేయర్ అంతా ఫ్లిప్ అవుతూ ఉంది. చూడు ఇలా కదులుతూ ఉంది కదా. ఇది కొంచెం స్టిఫ్ అవ్వాలి, అందుకని మనం ఒక గంట దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఫ్రీజర్లో పెట్టినా పర్వాలేదు, ఒక అరగంట దాకా. కొంచెం పిండి ఎప్పుడు కొంచెం చల్లగా ఉండాలి, అంటే బటర్ కరిగిపోకుండా కూల్గా ఉండేనే మన పఫ్ రెడీ అయ్యేటప్పుడు లేయర్గా బాగా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు ఇది మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో ఒక గంట దాకా పెడుతున్నాను. మన పిండి బాగా కూల్ అయిన తర్వాత ఇదిగో చూడండి, ఇప్పుడు బాగా కూల్ అయింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనం షీట్ లాగా చేసేసుకోవాలి. అంటే రోల్ చేసుకొని షీట్ చేయబోతున్నాము. చేతితో కొంచెం ఒత్తుకొని మళ్ళీ మనం రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడు మన బట్టరు కూల్గా ఉండి లోపల బాగా మనం అంటే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు మనకు కుదిరే అంత స్క్వేర్ షేప్లో చేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం బటర్ రాసుకోవాలి. షీట్ మీద మొత్తం బటర్ స్ప్రెడ్ చేయండి. చేతితోనే రాద్దాము, అదే ఈజీగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇదిగో ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కూల్గా ఉంది కాబట్టి మనకి ఫోల్డింగ్ కూడా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. పైన కూడా కొంచెం బటర్ రాసేసుకోండి. అప్పుడు మళ్ళీ లేయర్ విడివిడిగా వస్తుంది. ఇలాగే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాము ఒక 1 అవర్. కొంచెం ఎక్కువ ప్రాసెస్ అని అనిపిస్తుంది కానీ ఎందుకులే మన బేకరీలో కొనుక్కొని తినొచ్చు అని అనుకుంటాము. కానీ మనం ఇంట్లో మన హైజీనిక్గా టేస్టీగా, వాళ్ళు బేకరీ వాళ్ళు అంతగా బటర్ ఏం వాడరు కదా, ఏదో డాల్డాను ఏదో వాడతారు. అది మనకంత హెల్త్కి మంచిది కూడా కాదు కదా. ఇప్పుడు చూడండి, మనం మళ్ళీ 1 అవర్ తర్వాత తీసుకొని వచ్చాము. మళ్ళీ కూల్గా స్టిఫ్గా అయింది పిండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలాగ రోల్ చేసిన తర్వాత మనం సైడ్స్ అంతా కట్ చేద్దాము. సైడ్స్ కట్ చేయడం ఎందుకు అంటే ఇది బేక్ అయ్యేటప్పుడు సైడ్స్ కట్ అయితేనే మనకి లేయర్గా తెలుస్తూ ఉంటుంది. లేకపోతే అంతగా లేయర్ తెలియదు మనకి ఆ సైడ్. ఎందుకంటే లేయర్ విడిగా రావాలంటే కట్ చేస్తేనే కదా. ఇలాగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజుగా, మరి ఓవర్ సైజు కూడా అవసరం లేదు. మన ఎగ్ పఫ్ కదా చేసేది. నాకు 6 పఫ్లు చేసేంత చిన్న చిన్న షీట్గా కట్ చేశాను నేను. సరిపోయింది, ఇంత సైజు ఉండే మనకి సరిపోయిద్ది. మీకు లేయర్ కనిపిస్తుందా? బాగా తెలుస్తూ ఉంటుంది. సోమ్ అయితే కనిపిస్తుంది, కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా. మనం బేక్ అయ్యేటప్పుడు మనకి బాగా తెలుస్తుందిలే. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెడదాం. ఇది ఇలాగే కట్ చేసి 6 పీసెస్ వచ్చింది. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాము. మన మసాలా రెడీ అయ్యేంతసేపు మనం ఇది ఫ్రిడ్జ్లో పెడదాము. బయట పెడితే బటర్ కరిగిపోయింది, అందుకని ఫ్రిడ్జ్లోనే ఉంచడానికి చూడండి. ఇప్పుడు మనం దీనికి మసాలా కావాల్సిన కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం చిన్న ముక్క అల్లము, అలాగే 2 ఉల్లిపాయలు, అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలు, పెద్ద సైజ్ అయితే ఒకటి చాలు. అలాగే ఒక పచ్చిమిరపకాయలు కూడా కావాలి. ఇవి అన్నీ కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టాక మనం మసాలాలు రెడీ చేద్దాము. 3 ఎగ్స్ బాయిల్ చేశాను. అంటే 6 పఫ్స్ కదా, హాఫ్ చాలింగ్ కదా, 3 బాయిల్ చేసి పెట్టాను. దానికి కావాల్సిన మసాలా రెడీ చేద్దాము. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసాను. దానికి తాళింపు ఏం అవసరం లేదు. ఇవి అన్నీ వేసి కొంచెం వేయించుకోవాలి. దానికి కావాల్సిన ఉప్పు వేసేసుకోండి. బాగా కలుపుతూ ఉండండి. కొంచెం కరివేపాకు వేద్దాము. అలాగే కొంచెం పసుపు వేయాలి. కొంచెం ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం ఉండదు. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఓవర్ అయిపోతుంది కదా. కొంచెం గరం మసాలా 1 చిన్న స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇది సోంపు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టాను. మసాలా కొంచెం మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం సోంపు వేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ వాటర్ వేసామనుకో ఈ మసాలా బాగా కొంచెం స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. 1 పింజు మిరియాల పొడి కూడా వేద్దాము. మన మసాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే కొంచెం వేసుకోండి. ఇదిగో బాగా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెడదాము. కుక్కర్లోను కడాయిలోను 2 రకాలు చేయడం చూపిస్తాను. కుక్కర్లో మూత పెట్టి ప్రీహీట్ చేయడానికి రెడీ చేయండి. ఇది కుక్కర్ లోపల ఉండే స్టాండ్ ఉంటుంది కదా, మనం కొనుక్కుంటేటప్పుడు దొరికింది. దీని మీద నేను పఫ్స్ చేయబోతున్నాను. ఇంకా అది లేకపోతే ప్లేట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన షీట్ తీసుకొని దాని మీద కొంచెం 1 స్పూన్ మసాలా పెట్టుకొని దాని మీద ఒక హాఫ్ ఎగ్ ఇలా పెట్టి మిగిలే పోర్షన్తో కవర్ చేసేసేయండి. ఇలా కవర్ చేసి టిప్ వరకు కొంచెం ప్రెస్ చేయండి. అంటే టిప్ ప్రెస్ చేయకుండా కొంచెం గ్యాప్ వదిలేసి మధ్యలో ప్రెస్ చేస్తే మనకి ఇలా ప్రెస్ చేస్తే మధ్యలో ఆ గ్యాప్ అంటే
టిప్పులో మనకి లేయర్ విడివిడిగా వచ్చేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలండి, ఇక్కడ వేలు టిప్పులో ఒక డ్రాప్ వాటర్ తీసుకొని ఇలా అదికిస్తే అది కొనిపోయిద్ది. మామూలుగా మనం ప్రెస్ చేస్తే మనం కష్టపడి చేసిన లేయర్ అంతా అదుకొని పోయిద్ది, కానీ ప్రెస్ అవ్వదు కదా. ఒక డ్రాప్ వాటర్తో అదికిస్తే బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది కదా. సైడ్స్లో ఎప్పుడైనా ప్రెస్ చేయకుండా ఆ మధ్యలో ప్రెస్ చేస్తే సరిపోయింది. ఇలాగే మనం అన్నీ రెడీ చేద్దాము. చూడండి ఒక డ్రాప్ వాటర్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే రెడీ అవుతుంది. ఇలాగే మనం 3 రెడీ చేసాము. 3 కుక్కర్లో పెడుతున్నాను. చూడండి ఆ స్టాండ్ మీద మన ప్లేట్ అలా పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అలాగే కడాయి పెడుతున్నాను. కడాయి కింద ఒక దోశ పని ఏదైనా పెట్టేసి దాని మీద కడాయి పెట్టి దాని లోపల మన పఫ్ఫులు పెట్టండి. 3 దానిలో కూడా పెడుతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఉండే మూత ఏదైనా తీసుకొని బాగా మూత పెట్టేసేయండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం బటర్ రాసుకోవాలి. పైన ఒకసారి బ్రష్ చేసి ఇవ్వండి. అంటే కొంచెం పైన కూడా మంచి కలర్ రావాలి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అందుకని. అలాగే కుక్కర్లో దానికి కూడా కొంచెం రాద్దాము. ఇప్పుడు మళ్ళీ మూత పెడదాము. ఇంకా ఒక 20 మినిట్స్ దాకా వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మొత్తం 30 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసి తిప్పి పెడదాము. కింద రెడీ అయిపోయింది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి తిప్పేసేయండి. పైన కూడా ఆవాలి. ఇది కూడా రెడీ అవుతుంది. ఇది అంత కలర్ రాదు, ఎందుకంటే మనం స్టాండ్ మీద పెట్టాం కాబట్టి డైరెక్ట్గా హీట్ ఉండదు కదా. మంచి మనం ఓవెన్లో పెడితే ఎలా ఉండదో అలాగే అవుతుంది. ఇంకా అప్రాక్సిమేట్ ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మన ఎగ్ పఫ్లు రెడీ అయిపోయింది. 40 మినిట్స్లో పఫ్స్ రెడీ అయింది. లేయర్లు ఎలా వచ్చిందో చూపిస్తాను. మనం కుక్కర్లోది కూడా తీసేద్దాము. చూడండి మనం కడాయిలో చేసేది ఇలా వచ్చింది. ఇంకా కుక్కర్లోది చూద్దాము. కుక్కర్లోది కూడా బాగా రెడీ అయింది కదా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తీసేస్తాము. చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. కుక్కర్లో అంతా బ్రౌన్ కలర్ రాలేదు. చూడండి ఎంత లేయర్గా వచ్చిందో. మంచి క్రిస్పీగా, మంచి టేస్టీగా, మంచి నీట్గా వస్తుంది. బాగా వేడిగా ఉంది. చూడండి ఎలా వచ్చిందో, మీకు అర్థమవుతుంది కదా ఎంత లేయర్గా వచ్చిందో. తీసి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా ఉందంటే అర్థమవుతుంది కదా. మన ఎగ్ పఫ్ ఎలా చేశారో అందరూ చూసారు కదండి. మరి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.